హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ద్వారా R2R అంటే ఏంటి, ఎవరైతే R2R ప్రాసెస్ మీద జాబ్ ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఉండవలసిన స్కిల్స్ ఏంటి, ఏ టాపిక్స్ నేర్చుకుంటే త్వరగా సక్సెస్ అవుతారో తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన R2R ప్రాసెస్ మీద 25 days డ్యూరేషన్తో ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్లో అయితే కాంటాక్ట్ చేయొచ్చు. అసలు R2R అంటే ఏంటి? R2R ఈజ్ నథింగ్ బట్ రికార్డ్ టు రిపోర్ట్. అంటే ఒక బిజినెస్లో జరిగే ప్రతి ఒక్క యాక్టివిటీని ట్రాన్సాక్షన్ రూపంలో కలెక్ట్ చేసుకొని రికార్డ్ చేసి రిపోర్ట్ చేయడాన్ని రికార్డ్ టు రిపోర్ట్ అంటాం. సో ఈ ప్రాసెస్ చేయడానికి ఉండవలసిన స్కిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. టోటల్ అకౌంటింగ్ సైకిల్ మీద నాలెడ్జ్ అనేది ఉండాలి. ఒక బిజినెస్లో అకౌంటింగ్ ఎలా జరుగుతుంది, ప్రాపర్ వేలో సిస్టమేటిక్గా ఏమేమి కాన్సెప్ట్స్ని అండ్ రూల్స్ని ఫాలో అవుతున్నారో తెలుసుకోవాలి. ఇందులో మెయిన్గా జనరల్ ఎంట్రీ ప్రిపరేషన్. ఎందుకంటే బుక్స్లో రికార్డ్ చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఆఫ్ రికార్డింగ్ వచ్చేసి జనరల్ ఎంట్రీ. సో ఈ జనరల్ ఎంట్రీస్ని ఎలా ప్రిపేర్ చేసి పోస్ట్ చేయాలో తెలిసి ఉండాలి. అండ్ ఈ ఎంట్రీస్లో అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ అంటే ఏంటి, అక్రూవల్ ఎంట్రీస్ అంటే ఏంటి, క్లోజింగ్ ఎంట్రీస్ అంటే ఏంటి, రివర్సల్ ఎంట్రీస్ అంటే ఏంటి, రెక్టిఫికేషన్ ఎంట్రీస్ అంటే ఏంటి, వీటిని ఎలా ప్రిపేర్ చేస్తారో నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ మంత్ ఎండ్ క్లోజింగ్స్. ప్రతి ఒక్క బిజినెస్లో కూడా ఎవ్రీ మంత్ తమ బుక్స్ని క్లోజ్ చేస్తుంటారు యాక్యురేట్గా ఉండడం కోసం. అంటే ఆ పర్టికులర్ పీరియడ్లో ప్రాఫిట్ ఎంత ఉంది, లాసెస్ ఎంత వస్తున్నాయి, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ ఏమైనా ఉన్నాయా, అసెట్స్ ఎంత ఉంది, లైబిలిటీస్ ఎంత ఉన్నాయి తెలుసుకోవడం కోసం. సో ఈ మంత్ ఎండ్ క్లోజింగ్ ప్రాసెస్ కూడా ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ రీకన్సిలేషన్స్. ఈ రీకన్సిలేషన్ అనేది రికార్డ్ రిపోర్ట్లో కీ రోల్ అని చెప్పుకోవచ్చు. సో వీటిలో మనం మెయిన్గా బ్యాంక్ రీకన్సిలేషన్ అంటే ఏంటి, ఇంటర్ కంపెనీ రీకన్సిలేషన్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ రీకన్సిలేషన్ ఎలా చేస్తారు తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ MS ఎక్సెల్. ఎందుకంటే 70% వర్క్ అంతా కూడా ఎక్సెల్లోనే చేస్తాం. లైక్ రిపోర్ట్స్ ప్రిపరేషన్కి, రీకన్సిలేషన్స్కి, డేటా ఎంట్రీకి ప్రతి ఒక్కటి ఎక్సెల్లోనే చేస్తాం. సో ఎక్సెల్ని బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఎక్సెల్తో పాటు ఏదైనా ఒక ERP టూల్ మీద నాలెడ్జ్ లైక్ SAP కానీ, ఒరాకిల్ అండ్ డైనమిక్స్, ఈ ERP టూల్స్లో ఏదైనా ఒక పర్టికులర్ టూల్ మీద ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్. అండ్ వీటితో పాటు మెయిన్గా ప్రతి ఒక్కరికి ఉండాల్సిన స్కిల్స్ వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అనలిటికల్ స్కిల్స్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్. ఈ స్కిల్స్ని మీరు ఇంప్రూవ్ చేసుకోగలిగితే మీ జాబ్లో త్వరగా అయితే సక్సెస్ అవుతారు అండ్ మంచి కెరీర్ అయితే బిల్డ్ చేసుకోగలుగుతారు.